సో ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా సక్సెస్ స్టోరీస్. అవి అన్నీ మీ ఆ స్థాయి నుంచి వచ్చింది. మా జాబ్ అంటే ఓన్లీ ఫెసిలిటేషన్. అంటే మీరే కష్టపడుతున్నారు, మీకు మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ కానీ, మేము గవర్నమెంట్లో పని చేస్తున్న వాళ్ళు కానీ, సివిల్ సొసైటీస్ కానీ, మేము ఫెసిలిటేట్ చేసుకొని మీకు ఇంకా బాగా ఎట్లా చేయగలుగుతామంటే దాని గురించి మీకు ఇంకా గైడెన్స్ ఇస్తాము, ఇంకా సపోర్ట్ ఇస్తాము. సో ఐ వన్స్ అగైన్ కాంగ్రాచులేట్ ఎరువాక రాఘవరావు గారు and KL University for this unique partnership where they have been able to bring lot of people together. The students, the farmers, the scientific community, the civil society, and of course the media through which we can communicate this message to the larger number of people. So it's a wonderful thing, and they are also going to give award to some of the people. So నేను నా అభినందనాలు, దోస్ హు ఆర్ గెటింగ్ అవార్డ్స్ వాళ్ళందరికీ నా అభినందనాలు, కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్. బట్ ఈ అవార్డ్ తీసుకున్న తర్వాత మీ మీద బాధ్యత ఇంకా పెరుగుతుంది. అంటే మీరు ఇంకా బాగా చేయాలి అని మీరు భావిస్తున్నారు. వ్యవసాయం ప్రభుత్వం అయితే బ్రహ్మాండంగా ఉంది, బంగారంలాగా ఉంది, అంత సంతృప్తికరంగా ఉందని చెప్పి నేను మనకి స్పీచెస్ వస్తున్నాయి, మనకి వింటున్నాం. కానీ దిగువ మా ఫీల్డ్ స్థాయిలో చూస్తే రైతుల పరిస్థితి కొంచెం అగమ్యంగా ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం, జరుగుతుంది కూడా. అది మీరు మీ నోటితోటి మరగా ఆ విషయాలు కొంచెం వివరణ ఇస్తారని చెప్పని మేము. నేనేం చెప్పాను, వ్యవసాయం అనుబంధం యాక్టివిటీలో రకరకాల సమస్యలు ఉన్నాయి. నేను మొట్టమొదటిగా అదే చెప్పాను. ఇంకోటి నేనేం చెప్పాను, ప్రభుత్వం అన్ని సమస్యకి పరిష్కరించాలంటే అది కూడా సాధ్యం కాదు. చాలా వరకు సమస్యలు మనమే పరిష్కరించుకుంటున్నాము. అంటే మీ దగ్గర నుంచి రకరకాల మంచి ఇనిషియేటివ్స్ వస్తున్నాయి, అది గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేస్తుంది. కానీ ఇంకా చాలా చేయవలసిన ఉన్నాయి. సో అది ఇలాంటి సమావేశంలో మేము కూర్చొని మాట్లాడుకుంటే మీకు ఉన్న ఐడియాస్ మాకు ఉన్నగా ఉన్నాయి, ఈ రెండు జోడించి మనం ఎట్లా ముందుగా వెళ్తామంటే. కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పలేదు, గవర్నమెంట్ బాగా సంతోషపడుతున్నారు, అందరు రైతులు చాలా బాగున్నాయి, అందరికీ మంచి ఆదాయం వస్తున్నాయి, ఎలాంటి ఏం సమస్యలు లేవు. సమస్యలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ముందుగా వచ్చి కొన్ని ఇనిషియేటివ్స్తో మీకు సహకరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా రాబో కాలంలో కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడైనా ఉండాలి. కానీ అల్టిమేట్గా కృషి చేసేది మీరు శ్రమ పడుతున్నారు. సమస్యలను చెప్పాను కదా, ఇప్పుడు పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. డిజీజ్ అండ్ పేస్ట్ అంటే ఇప్పుడు సమయ అభావం వల్ల ఇవన్నీ నేను మాట్లాడలేదు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వచ్చిన తర్వాత రకరకాల కొత్త డిజీజ్ అండ్ పేస్ట్ వస్తున్నాయి. దానికి ఇప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీ దగ్గర కూడా దానికి సొల్యూషన్స్ లేవు. ఏం చేయాలి? ప్రభుత్వానికి సరైన ఫీడ్బ్యాక్ దిగువ స్థాయి నుంచి లేక అలా భావిస్తుందేమో, వ్యవసాయం బాగానే ఉంది, సమస్య లేదని చెప్పని భావిస్తుందేమని మేము అనుకుంటున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యంగా మార్కెట్ విషయంలో ప్రభుత్వ సహకారం ఇంకా ఎక్కువగా జోక్యం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచిది. కానీ అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే అండి, మేము సివిల్ సొసైటీ, సైంటిఫిక్, మనం అందరు కలిసి ముందుగా పోతే మనకు ఉన్న సమస్యలకి సొల్యూషన్స్ ఉంటాయి. కానీ ఒకే సంవత్సరంలో అన్ని సొల్యూషన్స్ మనం తీసుకోవచ్చి అన్నీ ఒక ఆప్టిమమ్ లెవెల్కి తీసుకువస్తామంటే అలాంటి సాధ్యం కాదు, టైం పడుతుంది. కానీ ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. సార్ ఒక చిన్న విషయం సార్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్పిఓస్కి ఎఫ్పిసి అని డివైడ్ చేసింది. ఎఫ్పిఓ అయితే చిన్న రైతుల డెవలప్మెంట్ కోసం చేయటం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెక్టార్ను మొత్తంగా కూడా ఎఫ్పిఓగా చూపెడుతుంది. మరి వచ్చే సమస్యలు మాకైతే నాకు నమ్మకం కలగట్లా. ఎఫ్పిఓ మీద మీ మీద నమ్మకాలు ఉన్నాయి. మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ కోఆపరేటివ్ సెక్టార్ని ఎఫ్పిఓగా చూపించినప్పుడు
అసలు చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి. ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కలవటానికి ఒక అవకాశం ఇప్పిండి. ప్రధానంగా చిన్న రైతులను దృష్టిలో పెట్టుకోండి. ఎఫ్పిఓ యొక్క ధ్యేయం కేంద్ర ప్రభుత్వం చాలా అవకాశాలు ఇచ్చినప్పటికి కూడా రాష్ట్రంలో ఎఫ్పిఓల ద్వారా కోఆపరేటివ్ సెక్టార్ని తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో ఎఫ్పిఓలకు న్యాయం జరుగుతుందని మేము భావించట్లేదు. లేదండి, అలాంటి ఏం లేవు. గవర్నమెంట్ ఎఫ్పిఓకి కోఆపరేటివ్ సెక్టర్లో పెట్టలేదు. కానీ నేను 2017 నుంచి ఎఫ్పిఓ ఈ స్టేట్లో చూస్తున్నాను. నా పర్సనల్ వ్యూ, అంటే వేరే వాళ్ళు నాకు ఉన్న వ్యూతో డిఫర్ కావచ్చు. నా పర్సనల్ వ్యూ అంటే ఎఫ్పిఓ అంటే ఏంటి? ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఇది ఒక జెనరిక్ నేమ్. దానికి మనం కోఆపరేటివ్ యాక్ట్స్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కంపెనీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, సొసైటీస్ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కంపెనీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కంప్లైన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ జరగాలి, ఫైనాన్షియల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయాలి, రకరకాలు ఉన్నాయి. నా పర్సనల్ సజెషన్ అంటే కంపెనీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ మొదట్లో అవసరం లేదు. ముందు మనం మ్యూచువల్లీ యాడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసినట్టయితే ఎఫ్పిఓ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఎందుకంటే మ్యాక్స్ కింద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం అన్ని రకాలు అవసరం ఉన్న పనులు, వ్యవసాయం, వ్యాపారం, మార్కెటింగ్ అన్నీ మనం రాష్ట్రం లోపల ఎక్కడైనా చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. ఈ కంపెనీ యాక్ట్లో మనకు ఒకే ఒక బెనిఫిట్ ఏమిటి అంటే మన రాష్ట్రం బయట కూడా వేరే రాష్ట్రంలో మొత్తం దేశంలో వ్యాపారం చేసుకోవాలి. ఆ స్థితి 1 సంవత్సరం 2 సంవత్సరంలో మనం చేరుకోలేము. దానికి కొంత టైం పడుతుంది. సో ఎప్పుడైనా ఆ అవసరం మనకు వచ్చింది అప్పుడు మనం కంపెనీ యాక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎఫ్పిఓకి తీసుకువచ్చి పూర్తిగా కోఆపరేటివ్ కింద పెట్టారు, ఇది చేసి అది అలాంటి ఏం లేవు. ఇంకోటి, ఇది మొత్తం ఇట్ ఈజ్ యువర్ పర్సనల్ చాయిస్. మీరు ఒక ఎఫ్పిఓ ఏర్పాటు చేసినప్పుడు ఏ యాక్ట్ కింద మీరు రిజిస్ట్రేషన్ చేసి, ఎందుకంటే ఒక లీగల్ ఎంటిటీగా ఉండాలి. లీగల్ ఎంటిటీగా ఉండాలంటే ఏదైనా ఒక చట్టంలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ మనకి ఏ చట్టం అవసరం ఉంటుంది, ఏ చట్టం మాకు బాగుంటుంది, ఏ చట్టం మనకు సరిపోతుంది, ఆ నిర్ణయం మేము తీసుకోవాలి. సో లెట్ us నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. గవర్నమెంట్లో చాలా క్లియరిటీ ఉంది, రైతుల్లో కూడా నేను భావిస్తున్నాను చాలా క్లియరిటీ ఉంది దీని మీద. కానీ ఈ రకరకాల కారణాల వల్ల ఎఫ్పిఓలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అది మేము మళ్ళీ వేరే సందర్భంలో మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఫ్రీగా మాట్లాడండి. నేను కూడా నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను కూడా మాట్లాడతాను. అల్టిమేట్గా మీకు ఏదో బాగుంటే, మీకోసం ఏదో బాగుంటే అది మనం చేస్తాము. ఓకే. So we would like to request Subbarao sir, Registrar, Koneru Lakshmaya Educational Foundation, Trimurthulu garu, XDR, Angru, and Raghava garu, Eruvaka Foundation Chairman, to facilitate the chief guest with shawl and memento as a token of gratitude from the